గతం ఘనం అన్నట్లు తయారైంది హైదరాబాద్ చెరువుల పరిస్థితి. అందిన కాడికి దోచుకుంటున్నారు కబ్జాకోర్లు. కూకట్పల్లి నియోజకవర్గంలోని ఓళ్లుబోయినపల్లి హస్మత్పేట చెరువు కబ్జాకోర్లకు బందీ మారిందని స్థానికులు బీజేవైఎం నేత కన్నే ప్రకాష్ ఆందోళన వ్యక్తం చేశారు. చెరువులు కబ్జా, పార్కులు కబ్జా, అడుగు జాగా ఖాళీ కనిపిస్తే హైదరాబాద్లో ఏదైనా కబ్జానే. హస్మత్పేట చెరువు ఇదే పరిస్థితి. కొన్ని దశాబ్దాల కిందట భారీ చెరువు. అప్పట్లో చేపల వేట కూడా సాగేది. త్రాగేందుకు మంచినీటి చెరువుగా ఉపయోగపడేది. చుట్టుపక్కల కాలనీలకు, వ్యవసాయ భూములకు మంచినీటి వనరులుగా ఉపయోగపడేది. నగరంలో చాలా చెరువులాగా హస్మత్పేట చెరువుకు అక్రమార్కుల కన్ను పడింది. నిన్న కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి కట్ట మీద ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది, మాట్లాడడం జరిగింది. ఏమనంటే ఈడ డెవలప్మెంట్ జరిగింది, ఇప్పుడు కూడా ఎమ్మెల్యే మాటలే వింటుండ్రు, ఇప్పుడు కూడా కార్పొరేటర్ మాటలే వింటుండ్రు, ఆఫీసర్లని ఉంటుండ్రు. మరి మీరు ఎందుకున్నారు? మరి మీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఎందుకున్నాడు కాంగ్రెస్ నుంచి? మరి కంటెస్టెడ్ కార్పొరేటర్ ఎందుకున్నాడు కాంగ్రెస్ నుంచి? అట్లయితే మీ ప్రభుత్వం ఎందుకుంది? మీకు చేతనైతే లేకపోతే, మీ ప్రభుత్వం చేయలేకపోతే రాజీనామా చేయమని చెప్పండి ఎమ్మెల్యేలందరినీ, ఎంపీలందరినీ. మీ మాట ఇంటలేకపోతే, గవర్నమెంట్ ఆఫీసర్లు మీ మాట ఇంటలేకపోతే, ప్రజల గురించి పనిచేద్దాం అనుకున్నప్పుడు మీరు మరి వాళ్ళ మాట ఇంటలేకపోతే వాళ్ళ ఆఫీసుల ముంగట పోయి ధర్నాలు చేయండి. ధర్నాలు ఎందుకు చేస్తలే? ఇక్కడున్న ఇన్ఛార్జ్ ఇప్పుడు బండి రమేష్ అన్న కాంగ్రెస్ పార్టీయే కదా, మరి ఆయనకి ఎందుకు మీకు చెప్పలేకపోతుండ్రా? ఆయనను ఎందుకు పిలిపించలేకపోతుండ్రు? పిలిపించిన తర్వాత కూడా, వచ్చిన తర్వాత కూడా ఆయనతో ఏ పని జరుగుతలేదు. ఏం లాభం? మీ కాంగ్రెస్ పార్టీ హయాంలా గుర్రం డెక్కుంది. ఏం చేస్తుండ్రో మీరు? కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చేస్తుండ్రో? కుకుట్పల్లిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చేస్తుండ్రో? బోన్పల్లిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చేస్తుండ్రో? నిద్రపోతుండ్రా? మళ్ళీ 20 కోట్లు కష్టపడి ఖర్చు పెట్టినా అని చెప్పిండ్రు కదా ప్రజల సొమ్ము. మళ్ళీ 20 కోట్లు ఏం చేసిండ్రా అని అడిగిండ్రా? ఇప్పటి వరకు ఆఫీసర్లను అడిగిండ్రా? పిలిపించిండ్రా? ఏం డెవలప్మెంట్ అయ్యింది, పబ్లిక్ ఏం చేసిండ్రా అని అడిగిండ్రా? వాకింగ్ ట్రాక్ చేపిస్తున్నాం అన్నారు. వాకింగ్ ట్రాక్ ప్రజలకు ఉపయోగం పడుతుందా చెప్పిండ్రా? మీరు అడిగిండ్రా? మరి గవర్నమెంట్ ఆఫీసర్లను ఎందుకు నిలదీస్తలేరు? గట్టిగా ఎందుకు మాట్లాడతలేరు? గవర్నమెంట్ ఆఫీసర్లు ఎట్లుంటారంటే, ఎంఆర్ఓ అయినా కానీ, ఆర్డీఓలు అయినా కానీ, కలెక్టర్లు అయినా కానీ, ఇక్కడ జిహెచ్ఎంసీ ఆఫీసర్లు ఇగోండి ఇట్లా నోటీసులు పంపిస్తారు. ఇట్లాంటి నోటీసులు నామకే వాస్తే పంపిస్తారు. నామకే వాస్తే మొన్న చూడొచ్చు, ఆర్ఐ గారు రావడం జరిగింది. రెండు గుంతలు ఇట్లా తీసినారు, కూలగొట్టినట్టు చేసినారు, వెళ్ళిపోయినారు. అంటే ప్రభుత్వం స్థలము మీరు ఆధీనంలో తీసుకోవాలని తెలీదా? ఇప్పుడు హైడ్రా అనేది ఉంది, హైడ్రా అనేది వస్తుంది, డైరెక్ట్ కూలుస్తుంది, స్ట్రేట్ అవే ఫెన్సింగ్ వేసేస్తుంది. మరి ఎంఆర్ఓలకి, ఆర్డీఓలకి, కలెక్టర్లకి, జోనల్ కమిషనర్కి లేదా అథారిటీ? అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి హైడ్రా అనే దానికి వచ్చి తీసుకొచ్చినంత దానికి స్పెషల్ పవర్లు ఉన్నాయా? మరి ఆ ఎంఆర్ఓకి లేవా? మరి ఎంఆర్ఓకి తెలీదా గవర్నమెంట్ జాగా అని? గవర్నమెంట్ ఇది ల్యాండ్ గవర్నమెంట్ది, ఈ ల్యాండ్ ప్రైవేట్ దాన్ని తెలీదా? మీ దగ్గరనే కదా రికార్డులన్నీ ఉండేది, ఎంఆర్ఓ దగ్గరనే కదా రికార్డులన్నీ ఉండేది, ఆర్డీఓ దగ్గరనే కదా, మరి జోనల్ కమిషనర్ దగ్గరనే కదా. మరి రిజిస్ట్రేషన్లు ఎట్లా జరుగుతున్నాయి గవర్నమెంట్ ల్యాండ్లా? మీరు వచ్చి మొన్ననమ్మో కేసు ఉందని చెప్తున్నారు, మా హ్యాండ్ ఓవర్లో ఉందని చెప్పి మీరే కదా వీడియోలో చెప్పింది. మరి మీరు ఎందుకు రిజిస్ట్రేషన్ లాపుతలే? రిజిస్ట్రేషన్ ఆఫీస్కి ఎందుకు